ఏపీలో మరో 2.5 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో పలు సర్వే సంస్థలు తమ సర్వే ద్వారా ప్రజల మూడ్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా న్యూస్ ఎరీనా సంచలన సర్వేను విడుదల చేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకు ఈ సర్వే జరిగింది. ఓటర్ల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్న న్యూస్ ఎరీనా ఈ ఫలితాలను వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రభుత్వం అందించిన సేవలు, పాలన, శాంతి భద్రతలు, ఎమ్మెల్యేల పనితీరు, 3 రాజధానుల వ్యవహారంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, టీడీపీ జనసేన పొత్తు వంటి పలు అంశాలపై ప్రజల నుంచి న్యూస్ ఎరీనా అభిప్రాయాలను సేకరించింది. న్యూస్ ఎరీనా సర్వే ఫలితాల్లో భాగంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని అధికారంలోకి రానుంది. వైసీపీ ఈసారి 49.14% ఓటింగ్తో 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగరవేయనుంది. అలాగే పొత్తులో ఉన్న టీడీపీ జనసేన కూటమి 44.34%తో 53 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 1.21%, బీజేపీ 0.56% ఓట్లను సాధిస్తుందని న్యూస్ ఎరీనా సర్వేలో వెల్లడైంది. సీఎం వైఎస్ జగన్ పాలన, ఆయన చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలపై 59.3% మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండగా 49.6% పురుషులు జగన్ పాలనకు జై కొడుతున్నారని సర్వే తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఇవే ఫలితాలు వస్తాయని న్యూస్ ఎరీనా సర్వే స్పష్టం చేసింది. టీడీపీ జనసేన పొత్తు అంతగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ఆ రెండు పార్టీలకు కలిపి 60 లోపు సీట్లు వస్తాయని తెలిపింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు 43.34 ఓట్ల శాతంతో 53 సీట్లు గెలుపొంది మరోసారి ప్రతిపక్ష స్థానానికి పరిమితం కానుందని జోస్యం చెప్పింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలను కూడా ప్రకటించింది. జగన్ సొంత జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది. ఆ జిల్లాలోని 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరుతాయని ప్రకటించింది. రాయలసీమ ప్రాంతంలో జగన్ కు మరోసారి తిరుగులేదని ఈ సర్వే స్పష్టం చేసింది. కర్నూలులో 12, అనంతపురంలో 8, చిత్తూరులో 12 స్థానాలు వైసీపీ వశమవుతాయని సర్వేలో ఉంది. పరిపాలనా రాజధాని అంశం విశాఖపట్నం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. ఆ జిల్లాలో వైసీపీకి కేవలం 4 సీట్లు దక్కుతాయని, మిగతా 10 టీడీపీ జనసేనకు చేరుతాయని తెలిపింది. శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 9కి 1, తూర్పు గోదావరిలో 7, పశ్చిమంలో 8, కృష్ణాలో 9, గుంటూరులో 11, ప్రకాశంలో 8, నెల్లూరులో 9 స్థానాల చొప్పున వైసీపీ గెలుస్తుందని న్యూస్ ఎరీనా ఇండియా సంస్థ వెల్లడించింది. జిల్లాల వారీగా స్పష్టమైన సర్వే వెల్లడించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సర్వే ఫలితాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఏ సర్వే చూసినా జగన్ అన్నే మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.